తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక నిందితుల్ని అరెస్ట్ చేయడంలో జాప్యంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు ఇప్పటికే అరెస్ట్ అయిన 4 నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. రాజకీయ నాయకులు, అధికారులు, ప్రముఖులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదలలేదు. అందరి ఫోన్లు ట్యాప్ చేసేశారు. ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేవి వినేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇదంతా జరిగింది. అయితే ప్రభుత్వం మారుతుందనగానే ఆధారాలను ధ్వంసం చేసి మూసీలో కలిపేశారు. కీలకంగా వ్యవహరించిన వాళ్లు విదేశాలకు పారిపోయారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే వివరాలు రాబట్టారు. ఇప్పటికే 4 అధికారుల్ని అరెస్ట్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి విదేశాలకు పారిపోయిన వాళ్ల సంగతేంటి? ఈ అంశంపైనే పోలీసుల్ని నిలదీసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్లో కీలక పాత్ర పోషించిన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుతో పాటు ఒక టీవీ ఛానల్కు ఎండీగా ఉన్న శ్రవణ్ రావు విదేశాలకు పారిపోయినట్లు గుర్తించారు. దీంతో వాళ్లను భారత్కు రప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంటర్పోల్ ద్వారా రెడ్ కార్నర్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. కానీ ఇంతవరకు వాళ్లను అరెస్ట్ చేయకపోవడాన్ని కోర్టు తప్పుపట్టింది. వెంటనే వాళ్ళిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన 4 అధికారుల బెయిల్ ప్రయత్నాలు మరోసారి బెడిసికొట్టాయి. నిందితులు బయటకు వెళితే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందన్న పోలీసుల వాదనతో కోర్టు అంగీకరించింది. బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది.